హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారు కదా బా? మీరు బాగుంటారులే స్వామి, మీరు ఎందుకు బాగుంటారు? చూడు ఎడార్లు ఎట్టుందో తిరుగుతూ ఉండం. ఎక్కడెక్కడ మనోళ్ళు ఉండారా ఏమే గమనించి చూసి పట్టుకుందామా అని. ఇదే అంటారు కదా పెద్దలు, ఏదో వచ్చి అంటారు కదా, మూగుడు వచ్చి ముంతకు చెప్పుకుంటే ముంత పోయి సోలకు చెప్పుకునేదంట, సోల పోయి అద్దెకి చెప్పుకుంది, అద్దె పోయి సిట్టుకు చెప్పుకుందంట, సిట్టు వచ్చి ముడ్డుకి చెప్పింది, ముడ్డోడు గుడ్డోడు చెప్పిండంట, గుడ్డోడు వచ్చి మూగుడు చెప్పిండట. అట్టుంది ఇప్పుడు. ఈ హిందీ రాదు సక్రమంగా. ఈ బంగ్లాదేశ్లో ఉంటారు, బంగ్లాదేశ్లో కాడికి పోయి మాట్లాడదామనుకుంటే అంతా బంగ్లాదేశ్లో ఎంత ఒక 7 మంది 8 ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడదామనుకుంటే వాళ్ళు కీకే బ్యాకీ అంటారు. మనకు అంతగా హిందీ రాదు, అయినా కానీ షూట్ చేయాలని పోతానబ్బా. ఏమన్నా కానీ షూట్ చేయచ్చా? ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీకు అప్లోడ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయచ్చా? ఇది పక్కా చెప్పినా కదా, రియల్గానే ఉంటుంది మంది అంతా అని. ఏముండవు, వెనక పక్క కూడా మాకేముండవు. అంతా ఎండిపోయిన చెట్లు, ముడి కడుక్కుండే ముడి తుడుచుకుండే రాళ్ళు తప్ప ఇంకేముండవు. చూడండి ఒకసారి, కనపడుతుంది కదా. అదే మా ఇక్కడ ఏముండవు అనమాట ఎడారిలో. అంతే ఇప్పుడు చెప్పినా కదా, ఎండిపోయిన చెట్లు, ముడి తుడుచుకుండే రాళ్ళు, అంతే, ఏం లేవు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు వీడియో ఖచ్చితంగా నేను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏదో వచ్చి రాని హిందీలో మాట్లాడుకొని ఖచ్చితంగా వీడియో షూట్ చేసి డౌన్లోడ్ చేయాలబ్బా. దాంట్లో అప్లోడ్ చేయాలి, దాంట్లో యూట్యూబ్లో. ఏదో పోతాను, వాళ్ళు పక్కన అంతా పోతారు, ఏదో తెలియని ఫీలింగ్ అనమాట మాట్లాడాలంటే. ఖచ్చితంగా వీడియో షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాబ్బా. మీరు ఖచ్చితంగా చూస్తానండి బావు. ఏంది తెలిసిన అదే ఎడారి యాత్రికుడు ఛానల్లో, దాన్ని చూస్తానండి. మర్చిపోతారేమో, అమ్మో మర్చిపోతేట మర్చిపోకండి, చూస్తానే ఉండండి. లేకపోతే నేను ముంతకు చెప్తా, ముంత పోయి సాల్వ్ చెప్తుంది, తెలుసు కదా, ఇంతకుముందు చెప్పిన. జాగ్రత్త. సర్లే చూస్తానండి బా, నేను తమాసి జోక్ చేస్తాడా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. మళ్ళీ వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ బెల్లు టక్కని కొట్టండి. అట్ట కొట్టకండి, కొట్టి ఆడికిన రావాలా, కోటించి ఇండియాకైనా రావాలా, గంట అట్టన రావాలా, ఓకే. మర్చిపోకండి. సరే అయితే పోదాం, దగ్గరికి వచ్చేసినాం, పోయి షూట్ చేసి వీడియో అప్లోడ్ వచ్చేసినాం బంగ్లాదేశ్ వాళ్ళ కాడికి. ఇదొక ఏరియా. क्या आ गया ఇదొక ఏరియా. ఇక్కడ బంగ్లాదేశ్ అబ్బాయి ఉంటాడు. ఎలా ఉంది ఇది ఒక చిన్న చూడండి, ఫ్రీ లైఫ్ అన్నమాట. ఫ్రీ లైఫ్కు ఏదైనా వర్షం పాడొచ్చినా బయట కూర్చొని, కైమాలో కూర్చోకుండా బయట కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసేయడానికి ఈ విధమైన సెట్టింగ్స్ చేసుకుంటూ అంటారు అన్నమాట. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా. అంటే చెప్పినా కదా ఎడారిలో ఎట్టుందని. మనం పెట్టింది ఎడారి యాత్రికుడు, డెజర్ట్ ట్రావెలర్. ఈ డెజర్ట్ ట్రావెలర్లో ఇవన్నీ చూపిస్తాను నేను. ఎలా ఉంది చెప్పండి. ఏంది బాబా చూడడంలో చెప్పడంలో ఏంది, ఒక్కరికైనా కామెంట్ చేయడం లేదు, ఏమైంది? చేయండి అబ్బా. ఓహో కలర్ఫుల్గా లేదన్నా, ఇంతే బా. డిజైన్ అంటే మీకు ఎడారి ఏరియా ఎట్టుంటుంది, ఎడారి ఏరియా ఎట్టుందో అట్టే చూపించాలి కదా మీకు. మళ్ళీ కొత్తగా చూపించకూడదు కదా. ఎడారి ఏరియా ఎట్టుంటుందో అట్టే చూపించాను. ఇదంతా ఒక ఏరియా, డెజర్ట్లో ఇదంతా ఒక ఏరియా. అక్కడ కనపడేది సౌదీ టు కువైత్ రోడ్ అనమాట కదా. కనబడుతుంది కదా బాగా. చూపించాలనుకుంటే చూపించాను అబ్బా. ఇదంతా డెజర్ట్ ఏరియా అనమాట, ఇదంతా డెజర్ట్ ఏరియా. నేను మీకు చూపించాలనుకుంటే చూపించాలండా. भाई भैया सलाम वालेकुम। हाँ किधर का? बांग्लादेश कौन सा जगह है? चाँदपुर। हाँ कैसे है भैया? ठीक है भाई। हमारा इधर काम कैसा है? ठीक है। हाँ इतना వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ क्या गाँव क्या? చాత్పూర్. ఇక్కడనే ఉంటాడు అన్నమాట, డెజర్ట్ ఏరియాలో, ఇక్కడ ఎడారి ఏరియాలో ఉంటాడు. చెప్పినా కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేసి మీకు అందరికి వీడియో అప్లోడ్ చేస్తామని చెప్పినాం కదా. ఇదేనబ్బా. మీరు కామెంట్లో ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే చెప్పండి అబ్బా, మాకు తెలిపితే మేము కూడా దానికి అడ్జస్ట్ అవుతాం కదా. మీరు ఒక్కరిగా కామెంట్ చేసి చెప్తే కదా మాకు, అన్న ఇది ఉంటుంది అది ఉంటుందని, తమ్ముడా అని ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే ఇతను వచ్చేసి బంగ్లాదేశ్, ఇంకా ఉండారు, పోదాం సరేనా. సర్లే కానీ చూస్తాను అబ్బా ఎడారి యాత్రికుడు ఛానల్. మీకు ఏదైనా ఇబ్బంది కూడా చెప్పండి మాకు, చెప్తే మేము అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఓహో ఇది తప్పు ఇది పొరపాటు అని చెప్పి ఆలోచన ఉంటుంది కదా మాకు.
మీరు చెప్తేనే కదా. ఒకసారిగా మళ్ళీ ఇది ఒకసారిగా చూడండి. యా, ఇది వచ్చేసి ఇది అతను వర్క్ చేసే ప్లేస్ ఇది ఏంటి. ఇంకా చూసుకుంటే ఈ ఏరియాలను మనకు వచ్చినాం ఇక్కడికి, కానీ ఈ ఏరియాలో మనకు అంత లేదన్నమాట పర్మిషను. జూమ్ తీసుకుని పర్మిషన్ లేదు. ఇది ఫ్యాక్టరీస్ అనమాట. ఇక్కడ ఫ్యాక్టరీస్కి మనకు పర్మిషన్ లేదు. ఇప్పుడే ఇక్కడ బంగ్లాదేశ్ అబ్బాయి కాడ పోయి చూసుకున్నాము, వీడియో తీసుకున్నాం. ఇక్కడ ఇదంతా ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇదంతా ఇక్కడ నీళ్ళు నిలబడిపోయాయి అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడైతే మీకు ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది చిన్న చిన్న గడ్డి, ఇంతవరకు నీళ్ళు వచ్చేటాయి అనమాట. చాలా కైమాలు అలా ఎప్పుడంటే ఇంతకుముందు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు 11 సంవత్సరాల ముందు చాలా కైమాలు నేలమట్టం అయిపోయినాయి అనమాట. నీళ్ళల్లో మునిగిపోయి ఇప్పుడంతా ఇసుక మాదిరి తేలిపోయింది. అంటే మేము అప్పుడప్పుడు పోయినప్పుడు తేలుతూ ఉంటాయి అనమాట కైమాలన్నీ మొత్తం. ఓకే, ఇవన్నీ ఇక్కడంతా చూసుకొని అక్కడ పోతే అదో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆ ఏరియా పోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు లోపల పోవడానికి. అయితే పర్మిషన్ లేదు. మా అదే ఉంటారు కదా, సూపర్వైజర్ ఉంటారు కదా, మా సూపర్వైజర్ లేడు, మా దగ్గరకు రావద్దు అన్నారు. సరే అని చెప్పి వెనక్కి వస్తా మళ్ళీ ఎందుకు మళ్ళీ మీకు చూపించాలి కదా, అక్కడ పోయిన తర్వాత ఇంకా పోలేదేమో అనే భావనలో అనుకుంటారు కదా. మనిషి ఆలోచన తత్వం వేరు ఉంటుంది కదా. అందువల్ల ఇవి మళ్ళీ కొంచెం దూరంగా వచ్చేసి దీన్ని కొంచెం జూమ్ పెట్టి తీసి చూపించే ప్రయత్నం చేస్తాను అబ్బా. ఇదంతా వచ్చేసి ఫ్యాక్టరీస్ అనమాట. ఎంత రోడ్డు పనులు వాళ్ళవి, అండ్ వచ్చేసి పెట్రోల్ పైపులు వాళ్ళవి. ఇవన్నీ ఈ రూట్లో ఎట్నే పోతే మనకు కైరా అనేది ఒక ఏరియా వస్తుంది అనమాట. ఒక సిటీ అంటే డెజర్ట్, అదే వాటిని ఏమంటే రెస్ట్ హౌస్లు. ఇదంతా రెస్ట్ హౌస్లు పోయే ఏరియా ఆ రోడ్డు అంతా. చూడండి ఇదంతా ఎట్టే ఉంటుంది అబ్బా. చెప్పినా కదా ముందు వీడియోలోనే, వెనకాల ఏముండదు, ఎండిపోయిన చెట్లు, ముడి తుడుచుకుంటే రాళ్ళని. ఇదే అన్నమాట. అయినా బాగుంటుంది ప్రదేశం బాగా. అంటే డెజర్ట్ అంటే ఇంక ఉంటుంది కదా, డెజర్ట్ ఏరియా ఎట్టుంటుంది ఇంకా డెజర్ట్ ఏరియా అంటే మామూలే కదా. ఇదేనబ్బా చూడండి, ఇంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడే కైమలలో మనుషులు కూడా కైమల కింద పడిపోయినారు అని అన్న వినికిడి వినపడింది. అంతే, మనకు తెలియదు అబ్బా, అబద్ధం ఎందుకు, ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ఇలా అయిపోయినాయి అనమాట. చూడండి, వర్షం వచ్చేప్పట్లో ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఫుల్గా వరదల మాదిరి వచ్చేసి ఇలా అయిపోయినాయి అంట. చూడండి, వాళ్ళు కూర్చుని సోఫాలు ఇవన్నీ ఇక్కడిక్కడ అన్నీ ఉన్నాయి. చూపించాలి కదా మీకు, ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, అవునా కాదా అని. ఇదన్నీ చూడండి, ఇదంతా అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడంతా నీళ్లు పొంగేసి ఈ విధంగా అయిపోయినాయి అనమాట. వాళ్ళే చెప్తానే మనకు తెలీదు, కనుక్కోవాలి కదా. ఒక ఏరియాకి వచ్చి కనుక్కునేటప్పుడు దాని గురించి వివరణ కనుక్కోవాలి కదా. అందువల్ల కనుక్కున్నాను ఈరోజు. అలా చెప్పిన అనమాట. ఇవన్నీ అప్పట్లో వర్షం వచ్చి వరదలకు అదే నీళ్ళు ఎక్కువైపోయి వరదల మాదిరి కొట్టుకొని వచ్చి ఇట్లా మునిగిపోయినాయి అనమాట. ఇవన్నీ చూడాలి ఎలా ఉందో. చాలా సంవత్సరాలు అయిందంట ఇది ఈ ఏరియా. ఇప్పుడు మనకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి, నిలబడతాను. అదే మీకు బ్లాక్గా కనబడతాను కదా, ఈ బ్లాక్గా కనపడే ఏరియా ఇదంతా మొత్తం నీళ్ళు అనమాట. ఒకప్పుడు వరదలు వచ్చి ఇక్కడంతా ఒకప్పుడు నీళ్ళు ఉన్నాయి అనమాట. ఇప్పుడు నీళ్ళు లేవు. అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమీ వర్షాలు అంతే లేవు కదా. అందువల్ల ఏం లేదంట ఇక్కడ. ఇప్పుడు మాత్రము వర్షం వస్తే మాత్రము మళ్ళీ చెప్పలేము భయంకరంగా. అప్పుడు వచ్చేట్టు వర్షమే వచ్చిందంటే మాత్రం ఇదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పి ఇది చూడండి. ఇవన్నీ వర్షంలో వానలకి మునిగిపోయినట్టు అనమాట. ఇది రోడ్ అనమాట. ఇవన్నీ మునిగిపోయి నీళ్ళు ఇక్కడి నుంచి పొల్లిపోయి ఈ ఏరియాలకు పాకిపోయినాయి అని చెప్పి అంటారనమాట. ఇదంతా నీళ్ళ ఏరియా అనమాట. ఇదంతా నీళ్ళ ఏరియాలు చూడండి. ఇదంతా ఈ బ్లాక్ పైన మీకు బాగా బ్లాక్ కనబడుతుంది. అంతా ఒకప్పుడు నీళ్ళు నిలబడినాయి అనమాట. అంటే ఎడారులు ఇక్కడ ఒంటెలు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు చాలా కష్టంగా ఉండేది అనమాట ఇక్కడ. సరే అయితే మరో కొత్త వీడియోతో చూస్తూ ఉండండి. మీ ఎడారి యాత్రికుడు. అంతవరకు బాయ్.